మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినపు పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెషయా గ్రంథం 60:20 మాట. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఇప్పుడు ఎలా ఉంటాడండి? దేవుడే మనకి నిత్యమైన వెలుగు. ఆయన వెలుగు అని అడిగాడు. మనం కూడా ఆ వెలుగులు నడిచినప్పుడు మీ దుఃఖదినములు సమాప్తములగును. అవునండి, మీ దుఃఖదినములు సమాప్తములగును. ఎప్పుడైతే ఆయనతో నడుస్తున్నామో, ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు, ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏమంటున్నాడండి దేవుడు? నిత్యం వెలుగుగా ఉండు. అప్పుడు నీ దుఃఖదినములన్నీ సమాప్తం. ఏ దుఃఖంతో ఉన్నావో ఆ దుఃఖాన్ని దేవుడు తీసేస్తాడు. ఎందుకు తీస్తాడంటే దేవుడితో నడుస్తున్నావు కాబట్టి, దేవుని చిత్తం నెరవేరుస్తున్నాయి కాబట్టి ఆయన నిత్యం ఎప్పుడు కూడా వెలుగులో ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? వెలుగు కలుగును కాకుండా అప్పటి వరకు వెలుగు లేని ఈ లోకంలో వెలుగునిచ్చాడు దేవుడు. ఆయన అంటే మన వెలుగు సంబంధం, చీకటి సంబంధం. ఆయన వెలుగు అన్నాడు. ఆయన వెలుగు మనం నడిచినప్పుడు మనకేమంటుంది? దుఃఖం దినములు తీసివేయబడునుగాక. హల్లెలూయా. ఈ దినాన్న నువ్వు ఆయన వెలుగును నడిచితే నీకున్న బాధలు, వేదనలు, దుఃఖాలు, అప్పులు, బంధకాలు, కుటుంబంలో సమాధానం లేకుండా భార్య సమాధానం, గర్భాలు లేని బిడ్డలకు అందరికి కూడా ఆ దుఃఖాన్ని సంతోషంగా మార్చును గాక. నీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చేది. మన అవమానాలన్నీ ఆశీర్వాదకరంగా, నిందలన్నీ దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నావు కాబట్టి ఆయన వెలుగులో నువ్వు నడిచినప్పుడు, ఆయన చెప్తున్న ఆయన వాక్యానుసారం జీవితం నడిచినప్పుడు, ఆయన మందిరంలో నిత్యము నువ్వు కనపడినప్పుడు ఏమంటాడంటే నీకున్న ప్రతి సమస్య నుంచి నేను విడిపించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేసి కృపగల దేవుడు మన దేవుడు కాబట్టి ఆయన కృప మనందరికి తోడును గాక. ఆయన వెలుగు నడిచి మనకున్న సమస్యలన్నీ విడిపించబడలేగా దేవుడు మనందరిని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఈ వాగ్దానం ప్రార్థించే ఆయన వెలుగులో ఉంటే నీ దుఃఖం దూరం అయిపోను గాక. అటువంటి కృపదాన్ని మీ అందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకమించిన ప్రార్థన. సర్వాధికారం యేసు ప్రభు పరిశుద్ధ కృపగలవాడ కనికరపు ఉండా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మేమంతా నీ వెలుగులో నడిచే కృప మా అందరికి దయచే. మాకున్న ప్రతి దుఃఖాన్ని మీరు తీసివేయగా సమర్థుడు ప్రభు. ఆ దుఃఖాలను సంతోషంగా దీవెనకు మార్చండి. మా చేతి పనులు మమ్మల్ని దీవించండి. మా యజమానుల ద్వారా, తోటి పరివార ద్వారా ఏ కీడు జరగ అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచండి. మా చుట్టూ మీ కంచి వెను ప్రభా, మీ కాపుదలు దయచండి ప్రభు. యజమానులు నెలరా జీతాలు ఇచ్చే కృప, ఇచ్చే జీతం వ్యర్థం కాకుండా మా కష్టార్జితం మీరు తినలేక మీరు సహాయం చేయండి ప్రభు. మాకున్న అప్పులు, బంధకాలను విడిపించండి. తాగుడు, పేకడం, వ్యసనాలు దూరపరచండి ప్రభు. అలాగే ఎవరైనా బలహీనంగా బిడ్డలు ఉంటే ముట్టండి. హాస్పిటల్ ఐసీలో ముట్టండి, స్వస్థపరచండి. అలాగే ప్రభు నాయన షుగర్, బీపీ, గ్యాస్ని ఇప్పుడు మోకం, థైరాయిడ్ బాధ విడుదల దాచండి. చేతబడి చెల్లంగి మంత్రశక్తితో బాధపడు విడుదల కలిగేలా సహాయం చేయండి ప్రభు. అనేక మంది టైఫాయిడ్ జ్వరం, డెంగ్యూ జ్వరాలతో బాధ విడుదల దాచండి ప్రభు. ఎక్కడ చూసినా సమాధానం, యుద్ధాలు ప్రభు. యుద్ధాలు ఆపండి, యుద్ధ వాతావరణం దూరపరచండి ప్రభు. ప్రపంచం శాంతి సమాధానం నింపండి. కరువుల్ని, పేదరికల్ని దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇరాన్, ఇస్రాయల్ యుద్ధం ఆపండి ప్రకారం. ఎంతోమంది అనాథలు అయిపోతున్నారు ప్రభు. తిండి లేక, నీళ్ళు లేక, కరెంట్ ఎంతగానో సతమవుతున్నారు ప్రభు. మీరు కారించండి. మా దేశాన్ని కూడా దీవించి, మా దేశాన్ని ఆశ్రయించి ప్రభు. మా దేశంలో వరదలను, తుఫాన్లు ఆపండి. గాలిని, సముద్రాన్ని గద్దించిన కూడా మీరు కారించండి ప్రభు. మీ యొక్క భద్రపరిచి మిమ్మల్ని మహింపరిచి కనపరిచి మా దుఃఖములన్నీ దుఃఖదం సమాత్మయ్యేలాగా సహాయం చేసి మీ వెలుగుతో మమ్మల్ని నింపి కృప చూపించమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.